Hello all, welcome back to new video. So today we are at the very famous Jog Falls, which is in the state of Karnataka, and this is the second part of our coastal Karnataka trip. So keep watching, there are a lot of places to see today. So idoka falls, ala 3-4 falls untayi ikkada. Main falls ikkada unnai. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, కానీ ఇది కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. సో కార్ దిగంగానే మాకు ఇది దొరికింది ఇక్కడ వ్యూ పాయింట్. ఇంకా బోర్డు పెట్టాడు వ్యూ పాయింట్ అని, అది మేబీ ఇంకా బెటర్ వ్యూ ఉండొచ్చేమో. చూద్దాం ఫస్ట్, ఇదైతే చూద్దాం ఫస్ట్. సో జోగ్ ఫాల్స్ ఒక కన్నడ మూవీ, వానా అని మూవీ, తెలుగులో డబ్ అయింది వానా అని. సో దాంట్లో మీరు బాగా చూసుంటారు, అలా ఫేమస్ చాలా. అది ఆ సినిమాలో ఉన్న హీరో ఇప్పుడు హనుమాన్ సినిమాలో ఉంది కదా, రీసెంట్గా వచ్చిన మూవీ, దాంట్లో విలన్ లా వేశాడు. సో టోటల్గా మీరు 4 ఫాల్స్ చూడొచ్చు. నాకు తెలిసి 2 ఉన్నాయి కదా, ఇవి రాజా రాణి అయి ఉండొచ్చు. ఇవేమో రోరరు రాకెట్, ఇది ఒకటి. టోటల్గా 5 కనిపిస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే 5ది జస్ట్ స్మాల్ ఫ్లోనే అది, కానీ టోటల్గా 4 అన్నమాట మేజర్ ఫాల్స్ ఇక్కడ. రాజారాణి, రోరర్, రాకెట్. సో ఈ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్గా శరావతి రివర్ నుంచి వచ్చిన వాటర్ నుంచి వచ్చే ఫాల్స్ అనమాట. ఇండియాలోనే 2nd హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇది, అండ్ వరల్డ్ ఐ థింక్ 36th హైయెస్ట్ సింగిల్ ప్లంజ్ ఆఫ్ వాటర్ ఫాల్. సో కొంతమంది వీటిని 3rd హైయెస్ట్ అంటారు. యాక్చువల్ మేఘాలయ హైయెస్ట్ ఉంది, 2nd దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అని పోవాలి, అది ఇది 3rd అంటారు. కొంతమంది ఇవే 2nd హైయెస్ట్ అంటారు. సో జోగ్ ఫాల్స్ చూడడం అయితే అయిపోయింది, మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇంద్రావతి రివర్ చాలా బాగుంది, వ్యాలీస్ మధ్య నుంచి వెళ్తూ. ఇందాక మనం జాగ్ ఫాల్స్ చూసాం కదా, ఇదే వాటర్ అన్నమాట. వ్యాలీ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇప్పుడు మురుడేశ్వర టెంపుల్కి వచ్చేసాము. మీరు వెనకాల చూస్తుంది ఇండియాలోనే 2nd లార్జెస్ట్ గోపురం, 237 feet ఉంటుంది. సో చాలా పెద్దది, మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తే ఎలా ఉందో. బ్యాక్ సైడే శివ స్టాచ్యూ ఉంటుంది, అది కూడా ఇండియాలో 2nd లార్జెస్ట్ శివ స్టాచ్యూ, 37 meters ఉంటుంది. సో అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే గుడి దర్శనం చేసుకుందాం. గుడి లోపలైతే ఫోటోగ్రఫీ ఉండదు కాబట్టి బయట ఉన్నవి చూపిస్తాను. పక్కనే బీచ్ కూడా ఉంటుంది, అది కూడా మనం కవర్ చేద్దాం ఇవాళ. అది కాకుండా మీకు ఎగ్జాక్ట్గా ఇంకేమున్నాయి ఇక్కడ చూపిస్తాను. ఇంకా దీని గురించి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను, ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్, ఎందుకు అసలు ఇక్కడ శివలింగం వచ్చింది, అసలు ఏంటి స్పెషాలిటీ, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో దర్శనానికి టైం అయిపోతుంది, అందుకే పరిగెట్టుకుంటూ పాడవాడికి వెళ్తున్నాం. 1 o'clock దర్శనం క్లోజ్ అయిపోతుంది. అలాగే లిఫ్ట్ కూడా ఉంది పైన, మీరు గోపురం పైకి వెళ్ళాలంటే అది కూడా 1 క్లోజ్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ మళ్ళీ వచ్చి 3 o'clock ఓపెన్ అవుతుంది, అప్పుడు వచ్చి చూస్తాం. సో మీరు ఇక్కడ లైన్ చూసుకోవచ్చు, వాళ్ళు సోమవారం అవడం వల్ల లైన్ ఉంది బాగా. సో మంచిగా దర్శనం అయిపోయింది. టైం కావద్దు అనుకున్నాం కానీ మా వరకు అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని పంపించారు, దేవుడి ప్రసాదం. సో అది తినేసి నెక్స్ట్ ఇంకా బీచ్కి వెళ్తాం. సో ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకుందాం మనం. ఇందాక చెప్పాను కదా, చెప్తాను. సో బేసిక్గా ఇది శివాలయం, మీకు తెలిసిందే, శివుని టెంపుల్ ఇది. సో ఇక్కడ యాక్చువల్గా రావణాసుడు, మీకు తెలుసు ఎంత పెద్ద భక్తుడు శివుడికి. రావణాసుడు యాక్చువల్గా కైలాసం నుంచి వస్తూ ఉంటే శివుడు సంతోషించి రావణాసుడికి ఒక లింగం ఇస్తామన్నమాట. ఆ లింగాన్ని రావణాసుడు గుడ్డతో కప్పి లంకకు బయలుదేరుతాడు. సో లంకకు బయలుదేరుతుంటే అది యాక్చువల్గా ఆత్మలింగం. సో అందరూ దేవుళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇతను లంకకి తీసుకెళ్తే ఏమవుతుందో అని చెప్పి ఎలాగైనా రావణాసుని ఆ లింగాన్ని తీసుకెళ్ళకూడదని ఆపడానికి ట్రై చేస్తారు. సో దానికి దేవుళ్ళు ఏం చేస్తారంటే సూర్యాస్తమాన్ని ముందుకు లాగుతారు. సో ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. సో అప్పుడు రావణాసుడు తన పూజని ఎలాగైనా పూర్తి చేసుకోవాలని, ఆ శివలింగం ఏంటంటే శివుడు ఏం చెప్తాడంటే ఆ శివలింగాన్ని ఎక్కడ పెట్టకూడదు. సో అందుకనే అది ఏం చేయాలని అనుకుంటుంటే ఈ లోపల బాబు కనిపిస్తాడు, వినాయకుడు బాబు రూపంలో. ఆ బాబుకి ఇచ్చి ఈ శివలింగాన్ని పట్టుకొని ఉండు, ఎక్కడ పెట్టద్దు అని చెప్తాడు. సో బాబు నేను 3 లెక్క పెడతాను, 3 లెక్క పెట్టే లోపల నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అంటాడు. రావణాసుడు నేను వచ్చేస్తాను, తొందరలో వచ్చేస్తాను అని చెప్తాడు. ఆ లింగాన్ని 1, 2, 3 రావణాసుడు వచ్చే లోపల ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. సో దాంతో రావణాసుడు కోపం వస్తుంది. ఆ లింగాన్ని మనం ఎక్కడ జరపలేము. ఆ లింగం ఎక్కడైతే ఉందో అదే ఈ ప్లేసు, దాన్నే మురుడేశ్వర అంటారు. యాక్చువల్గా అది మహాబలేశ్వర అని ప్లేస్. మురుడేశ్వరలో ఆ గుడ్డ ఉంది కదా, ఆ గుడ్డ ఉంటుంది అన్నమాట. సో ఆ గుడ్డ లింగం పైన కప్పు ఉంటుంది, అది ఇక్కడ స్పెషల్. సో గోకర్ణలో ఉన్న ఒక ఓం బీచ్ అని ఒక బీచ్ ఉంది, ఆ బీచ్కి వచ్చేసాం. సో చాలా డిఫరెంట్గా ఉంది బీచ్ యాక్చువల్గా చెప్పాలంటే. కార్ మీరు పైన పార్క్ చేసుకొని స్టెప్స్తో నడుచుకుంటూ ఇక్కడ రావాలి. సో వచ్చిన తర్వాత మీరు ఈ బీచ్ లొకేషన్కి వస్తారు. అలాగే పక్కనే కుడ్లీ బీచ్ ఇంకో బీచ్ ఉంది, వీలైతే దానికి వెళ్దాం. సో వీఆర్ అట్ ఓమ్ బీచ్, విచ్ ఈస్ యాక్చువల్లీ ద మోస్ట్ ఫేమస్ ఐ థింక్ ఇన్ గోకర్ణ.
సో లెట్స్ విజిట్ దిస్ బీచ్ నౌ. సో చూస్తున్నారు కదా, రాళ్ళకి పైకి ఎక్కచ్చు. అక్కడ ఎక్కి అక్కడ నుంచి వ్యూ చూద్దాం. సో ఇక్కడ టాప్ లొకేషన్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది, ఒకసారి మీకు చూపిస్తా. సో చూస్తున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళట్లే నేను ప్రస్తుతానికి. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కానీ మాకు టైం లేదు, అవి స్కిప్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్లీ కుడ్ లేక్ బీచ్కి వెళ్ళిపోతాం, లేకపోతే వీడియోకి ఇంతే. సో మీకే సస్పెన్స్, ఏం వస్తుంది చూడండి. సో కుడ్ లేక్ బీచ్కి వచ్చేసాము. సో ఈ బీచ్ గోకర్ణలో సెకండ్ బీచ్ మంది, ఇంకా ఇంతకన్నా లేవు కోర్స్, ఎందుకంటే చాలా బీచెస్ ఉన్నాయి. సో ఈ 2 మెయిన్ బీచెస్ కవర్ చేసాం. సో ఈ బీచ్ యాక్చువల్లీ ఇందాక బీచ్ కన్నా బాగుంది. దిస్ బీచ్ ఈస్ లాట్ బెటర్ దాన్ ద ప్రీవియస్ బీచ్. ద ప్రీవియస్ బీచ్ వైబ్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ యాక్చువల్లీ మచ్ క్లీనర్ బీచ్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. సన్ చూసుకోవచ్చు మీరు, 5:15 అవుతుంది, సన్సెట్గా టైం ఉంది. కానీ సన్సెట్ దాకా ఉంటే మాకు లేట్ అయిపోతుంది వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 3 hours బ్యాక్ వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి అంత రిస్క్ తీసుకోవట్లేదు ఇప్పుడు. సో కొంచెం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోవడమే. సో బీచ్లో కావాలంటే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. కోర్స్ బోటింగ్ ఫెసిలిటీ ఉందనుకోండి. అన్నిటికీ మాకు టైం లేదు. జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేయడం చాలు, ఇంకా అంతకనే అక్కర్లేదు. So that's it then. Let's finish this video with a quote. What is traveling? Traveling makes one speechless and turns one into a storyteller. So that's a beautiful quote, and that's it for then. I've been telling a lot of stories about the various places I've been to. So other matters, ee videos venkala kada. So mana various places alage visit chedam. See you again next video. Appudu daku bye.